హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన మార్కెట్ ప్రతి ఒక్కరు చూశారు కదా. ప్రతి ఒక్క స్టాక్ కూడా, ప్రతి ఇండస్ట్రీ కూడా, నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ ఐటీ కావచ్చు, బ్యాంక్ సెక్టర్ కావచ్చు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్, మొత్తం ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఇవ్వద్దు మనకి పాజిటివ్లోనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ నిన్న లాస్ట్ 2-3 డేస్గా మార్కెట్ ఎందుకు ఇంతగా ఫాల్ అయ్యింది అనే విషయం గురించి కూడా మనం లాస్ట్ వీడియోస్లో కొన్ని మాట్లాడుకున్నాం. ఒక్క రోజులో ఏం మారింది మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఉండడానికి? మొదటిది, ట్రంప్ ఈ గ్రీన్లాండ్ ఉంది కదా, గ్రీన్లాండ్ విషయంలో కొంచెం వెనక్కి తగ్గినాడు ఫ్రెండ్స్. ఈ సుంకాలు ఎవరైతే గ్రీన్లాండ్కి అడ్డుపడుతున్నారో ఈయూలోని యూరోప్ యూనియన్ ఆ 8 దేశాల మీద కూడా సుంకాల మీద కొద్దిగా వెనక్కి తగ్గడం, గ్రీన్లాండ్ని బలవంతంగా స్వాధీనం పరచుకోవాలా అని అనుకుంటాడని ట్రంప్ ఆ టెన్షన్స్ ఉన్నాయి కదా, దానికి నిన్న దావోస్లో ట్రంప్ వచ్చేసి లేదు, మేము బలవంతం చర్య మేము తీసుకోము గ్రీన్లాండ్ మీద, దాని ఏమైనా మేము చర్చలు జరిపే తీసుకుంటాం కానీ బలవంతంగా సైనిక చర్య అనేది ఉండదు అనేది నిన్న దావోస్లో చెప్పడం జరిగింది. అలాగే EU మీద కూడా టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గడం, ఈ గ్లోబల్గా కూడా అన్సర్టిటీ కొంచెం తగ్గడం వల్ల ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే నిన్న యుఎస్ మార్కెట్ కూడా క్లోజ్లో పాజిటివ్గా క్లోజ్ అవ్వడం, మన మార్కెట్ కూడా అది కూడా ఒక రకంగా కలిసి వచ్చింది. ఈరోజు కనుక మనం సెంటిమెంట్ మార్కెట్ సెక్టర్ వైజ్ మాట్లాడుకొని మనం నెక్స్ట్ డేటా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు సెన్సెక్స్ మాత్రం చాలా బలంగా ఉంది. నిఫ్టీ 50 కావచ్చు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్, బ్యాంక్ మాత్రమే కొంచెం వోల్టాలిటీలో ఉండదు ఈరోజు, కానీ ఓవరాల్గా మాత్రం పాజిటివ్లోనే ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇండెక్స్ మాత్రం చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేసినాయి ఈరోజు, మనం చెప్పాం కదా. అలాగే ఈరోజు కొంచెం ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా సెల్లింగ్ అనేది తగ్గించడం జరిగింది. మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ తగ్గడం ఫారిన్ ఇన్వెస్టర్లది ఈరోజు మార్కెట్లో ఇదొక పాజిటివ్ ఉండడానికి కూడా కారణం ఉంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు కూడా ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ మనం సెల్ చేయాలి, ఇవన్నీ చూసే సెల్ చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా ఎక్కడ మనకు అవకాశం ఉంది సెలెక్టివ్ బయింగ్ చేసినారు ఫ్రెండ్స్. ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా పర్టికులర్గా కొన్ని సెక్టార్స్లో సెలెక్టివ్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసినారు. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్లు మన దగ్గర సెల్ ఆఫ్ కనుక ఆపినారంటే అదే మార్కెట్కి పెద్ద రిలీఫ్. ఇప్పుడు మీకు తెలుసు మన రూపీ వీక్ అవుతుంది. ఎందుకు అంతగా వీక్ అవుతుందంటే మన మార్కెట్ నుంచి వాళ్ళు అంతగా సెల్ ఆఫ్ చేస్తుండడం, మనం వారికి తిరిగి డాలర్లో పే చేస్తాం కాబట్టి మన రూపీ కూడా వీక్ అవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్లు సెల్ ఆఫ్ కొంచెం తగ్గడం, సెలెక్టివ్గా స్టాక్స్లో బై చేయడం వల్ల ఈరోజు కూడా మన మార్కెట్లో పాజిటివ్ ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. అలాగే చాలా వరకు స్టాక్స్ 10% నుంచి 30% దాకా ఓవర్ సోల్డ్ అయినాయి ఫ్రెండ్స్. మనం చూసాం ఎంతగా ఫాల్ అయిందనేది. 10 to 30% అనేది ఓవర్ సోల్డ్. అంటే ఇది అంత ఫాల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. నేను ఒక 10 days 15 days బ్యాక్ కూడా ఏదైనా స్టాక్లో మనకి ప్రాఫిట్స్ కనుక బుకింగ్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేయండి. అక్కడి నుంచి ఆ స్టాక్ కనుక మీకు నమ్మకం ఉంటే ఒకవేళ సెల్ ఆఫ్ వచ్చిందంటే మార్కెట్ ఒక 30% కనుక ఫాల్ వచ్చిన తర్వాతనే అది మంచి స్టాక్ అయితే బై చేయమని. సేమ్ అదే సిచ్యువేషన్ ఈరోజు మార్కెట్లో జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైనా 30% అనేది రికవర్, 30% ఫాల్ అయితే మళ్ళీ రికవరీకి ఆస్కారం ఉంటుంది మంచి స్టాక్స్లో. అలాంటి స్టాక్స్లో మీరు కనుక బై చేస్తే మళ్ళీ మీకు మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా 10% 20% ఫాల్ అని ఇప్పుడు మార్కెట్ పెరిగిందని చెప్పి కూడా ఆనందంగా ఉండొద్దండి. ఇది కేవలం రిలీఫ్ ర్యాలీ మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎటువంటి గ్లోబల్ టెన్షన్స్ అయితే ఏం తగ్గలేదు ఫ్రెండ్స్. లాస్ట్ మనకి తెలుసు దగ్గర 12 లక్షల కోట్ల రూపాయలు మన మార్కెట్ నుంచి వైపౌట్ అయినాయి కాబట్టి ఇది జస్ట్ అనేది రిలీఫ్ ర్యాలీ. ఈ రిలీఫ్ ర్యాలీ అయిన తర్వాత ఇంకా మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి మీరు కొనకండి. ఒకటేసారి ఒకటే మీ దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి.
అంతా ఇన్వెస్ట్ చేస్తే చాలా లాస్ అవుతారు. చూడండి మీరు. అందుకే జాగ్రత్తగా కొంచెం కొంచెం పేషెన్స్తో వెయిట్ చేసి మీరు స్టాక్స్లో బై చేయాలి. ఎక్కువ శాతం నిఫ్టీ 50లోనే బై చేయండి. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో మీ పోర్ట్ఫోలియో జస్ట్ 10% నుంచి 20% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మిగతా అమౌంట్ మాత్రం బిగ్ స్మాల్ క్యాప్స్లో బిగ్ సెక్టార్స్లోనే ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓవరాల్గా ఈరోజు మనం సెక్టార్ వైజ్ కనుక మాట్లాడితే బ్యాంకింగ్ సెక్టర్ వైజ్ ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మిక్స్డ్ పర్ఫార్మెన్స్. ఈరోజు చెప్పాను కదా స్టార్టింగ్, బ్యాంక్ అనేది హై వోల్టాలిటీలో ఈరోజు ఉంది. కానీ ఓవరాల్గా ఎందుకంటే మన దేశంలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, ఎర్నింగ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ ర్యాలీకి ఒక కారణం ఫ్రెండ్స్. ఇట్లా బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఈరోజు వోల్టాలిటీ ఉన్నా కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనం ఐటీ సెక్టర్ కనుక చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే మనకి తగ్గవు అనే విషయం అర్థమైంది. డాలర్ కూడా మనం 99.7 చూసినాం. తర్వాత మన ట్రంప్ పూవెల్ మీద కేసు వేయడం, డాలర్ ప్రతిష్ట అనేది దెబ్బతింటుంది కాబట్టి మళ్ళీ డాలర్ వీక్ అవడం జరిగింది. వీటి కారణంగా మనం ఐటీ స్టాక్స్ లో ఫాల్ చూసినాం కదా. ఇప్పుడు ఈ గ్లోబల్ టెన్షన్స్ కూడా తగ్గడం, డాలర్ కూడా స్టేబుల్ గా ఉండడం, గ్రోత్ కి ఐటీ సెక్టార్ లో మంచిగా ఉంటుంది అని బిగ్ ఇన్వెస్టర్స్ కి అనిపించడం, ఈరోజు ఐటీ ఇండెక్స్ కూడా పాజిటివ్ లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళు కూడా. ఎటువంటి స్మాల్ కానీ ఎక్కడ కానీ పెద్ద ఇన్వెస్టర్ ట్రై చేయడం, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనేది. అలాగే ఈ వడ్డీ రేట్లు, ఈ గ్లోబల్ టెన్షన్స్ వల్ల యుఎస్ లో ఇప్పుడు కొంచెం తగ్గడం, యుఎస్ రిసెషన్ కూడా తగ్గిందనమాట నిన్న వచ్చిన ఈ గ్లోబల్ టెన్షన్స్ తగ్గడం వల్ల. ఇది కూడా ఒక కారణమే ఐటీ సెక్టర్ లో ఈ మంచి పాజిటివ్ మూవ్ అవడానికి. ఇక మెటల్స్ మనకు తెలిసినదే, మెటల్స్ లో భారీ ర్యాలీ జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మాత్రం మెటల్స్ అనేది కొంచెం హై రిస్కే, మీరు గుర్తుపెట్టుకోవాలి. మెటల్స్ లో మాత్రం హై రిస్కే. గ్లోబల్ గా టెన్షన్స్ తగ్గితే, డాలర్ కూడా కొంచెం డ్రాప్ అయ్యి 10 years బాండ్స్ కనుక ఫాల్ అయితే మెటల్స్ అనేది రిస్క్. మీరు ఈ విషయాన్ని మీరు ఈ డేటాస్ అన్ని బేస్ చేసుకొని మెటల్స్ లో ఉండడానికి ప్రయత్నించండి, లేదంటే చాలా నష్టపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఈరోజు చూసాం కదా. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ మంచిగా ర్యాలీ చేసినాయి. కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మార్కెట్ వోల్టాలిటీ వచ్చిందంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్సే ఫస్ట్ ఫాల్ అవుతాయి. ఈ విషయం నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఎక్కువగా మీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయకండి, తక్కువ ఇన్వెస్ట్ చేయండి. మనకైతే ఈరోజు స్మాల్ క్యాప్ లోను మిడ్ క్యాప్స్ లోను మంచిగా ర్యాలీ జరిగింది ఫ్రెండ్స్. బట్ కానీ వాల్యుయేషన్స్ ప్రకారం కనుక చూసుకుంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఇంకా హైలోనే ఉన్నట్టు మనకు డేటా చెప్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక స్మాల్ క్యాప్ కి మిడ్ క్యాప్స్ కి కొంచెం బీ కేర్ఫుల్ గా ఉండండి, కొంచెం దూరంగానే ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, మార్కెట్ ఇంత పడిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంత పెరిగింది కదా, ఇది ఏమన్నా ట్రాపా బుల్ రన్నా అని. బట్ కానీ ఇప్పుడైతే కేవలం బౌన్స్ అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రెజర్, సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కదా మార్కెట్ లో. ఇలాంటి టైంలో కొంచెం మార్కెట్ అనేది రీబౌన్స్ అవుతుంది మార్కెట్ ఖచ్చితంగా. అలాంటి జోన్లోకి మార్కెట్ వచ్చింది కాబట్టి రీబౌన్స్ తీసుకొని ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం వాచ్ చేస్తూ ఉంటే మనకు ఒక విషయం పడితేనే ఒక అర్థం అవుతుంది. అట్లా ఇప్పుడైతే ఓవరాల్ గా అయితే మార్కెట్ సపోర్ట్ కంటే కొంచెం పైకే ఉన్నాయి, కీ లెవెల్ పైన ఉన్నాయి, రెసిస్టెన్స్ కాడ. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మనకి మార్కెట్ లో ఇంకా మంచిగా బుల్లిష్ ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవరాల్ గా అయితే నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే ప్యానిక్ లో ఉండొద్దండి. మీరు నిదానంగా బై చేసుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు. ఎస్ఐపిని అయితే కంటిన్యూ చేయండి, ఎస్ఐపిలో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. షార్ట్ టర్మ్ లో మాత్రం మీరు బయట నుంచి డబ్బులు తెచ్చి ఈ ఇన్వెస్ట్ చేసి ఈ ప్రెజర్ తట్టుకోలేక మీరు లాస్లోకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ లాస్లో నుంచి సెల్ ఆఫ్ చేసి బయటికి రావడం అనేది
కొంచెం స్టాప్ లాస్ పెట్టుకొని తప్పదు. అట్లా సిచ్యువేషన్ వచ్చిందంటే మార్కెట్లో మనం ఖచ్చితంగా సెల్ ఆఫ్ చేస్తాం. సెల్ ఆఫ్ చేసి బయటకు రావడం జరుగుతుంది కూడా మన అవసరాల తగ్గట్టు. కాబట్టి మీ సొంత మనీతోనే ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇంత అమౌంట్ మనకి మార్కెట్లో పెట్టి ఆ అమౌంట్ నాకు ఇప్పుడు అవసరం లేదు అనే అలాంటి మనీ మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మాత్రం చాలా రిస్క్ ఫ్రెండ్స్. దయచేసి అలాంటి వాటికి కొంచెం దూరంగానే ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ పాజిటివ్ ఉందని చెప్పి మీరు ఎగ్జైట్మెంట్ అయ్యి మొత్తం అంతా ఇన్వెస్ట్ చేయదు. ఎందుకంటే ట్రెండింగ్ గా కన్ఫర్మేషన్ రాలేదు ఫ్రెండ్స్. దానికి డేటా కూడా ఏం సహకరించడం లేదు. ఇది జస్ట్ స్మాల్ బౌన్స్ బ్యాక్ మాత్రమే. స్మార్ట్ మనీ ఇంకా పేషెన్స్ తో ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. మార్కెట్లో స్మార్ట్ మనీ ఇంకా మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఆ తర్వాతనే మనం చూడాలి. చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్ ఇప్పుడు మనం డేటా చూసుకుంటా మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్. సో నిఫ్టీ 50 132 పాయింట్స్, సెన్సెక్స్ 397, నిఫ్టీ బ్యాంక్ 399, నిఫ్టీ 80 309, స్మాల్ క్యాప్ 537. ఈరోజు అన్నిటికంటే స్మాల్ క్యాప్ లోనే మంచిగా ర్యాలీ వచ్చింది. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ పడినది కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాపే కావచ్చు. ఈరోజు ప్రతి స్టాక్ కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో మంచిగా అయితే ర్యాలీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు మార్కెట్ పెరిగిందని చెప్పేసి ఎక్కువ ఆనందపడద్దండి. మార్కెట్లో ఇంకా గ్లోబల్ గా అంత టెన్షన్స్ అయితే ఏం తగ్గలేదు. మీరు తొందరపడి కనుక కొన్నారంటే లాస్ట్ డేకి వెళ్తారు ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా బై చేయండి. ఈరోజు ప్రతి ఒక్క సెక్టార్ కూడా లాభాల్లో ఉంది. డాలర్ ఇండెక్స్ చూడండి 98.73. డాలర్ కూడా మనకి స్టేబుల్ గా ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఐటీ ఇండెక్స్ కి డాలర్ స్టేబుల్ గా ఉండడం, అంత గ్లోబల్ గా కూడా అంత టెన్షన్స్ కూడా తగ్గడం, ఈరోజు ఐటీ సెక్టర్ లో మంచి మూవ్మెంట్ రావడానికి ఆస్కారమైంది ఫ్రెండ్స్. అలాగే మన రూపీ కూడా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మన రూపీ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయితే మన మార్కెట్ ఇంకా ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా 91.53 అనేది చాలా ఎక్కువ. మన రూపీ ఎంతగా ఫాల్ అయిందంటే అంతగా ఫాల్ అయింది. మన రూపీ కూడా రికవరీ చేయడం స్టార్ట్ చేసిందంటే మన స్టాక్ మార్కెట్ కూడా రికవరీకి ఆస్కారం ఉంటుంది. అంతవరకు ఆస్కారం ఉండదు ఫ్రెండ్స్. మీరు డేటాని క్యాలిక్యులేట్ చేయగలిగితేనే మంచిగా ప్రాఫిట్స్ అనేది వస్తాయి. యుఎస్ మార్కెట్స్ నిన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో కొంచెం పాజిటివ్ లోనే క్లోజ్ అయినాం. చూడండి, పాజిటివ్ లోనే క్లోజ్ అయినా. చూడండి, నిన్న ట్రంప్ ఎట్లా ఆడుతున్నాడు అంటే ఆయనే గ్లోబల్ గా అన్సర్టిటీ పుట్టించి ఆయనే సాల్వ్ చేస్తున్నాడు, నేనే ఇంకా అనే లెవెల్లో చేస్తున్నాడు. కానీ దీని వెనకల నాకేమనిపిస్తుందంటే ట్రంప్ అనేది ఒక బిజినెస్ మ్యాన్. ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడా ట్రంప్ అనేది నాకు పెద్ద డౌట్ అనమాట. చూడండి, యుఎస్ మార్కెట్ కావచ్చు, క్రిప్టోలో కావచ్చు, ట్రంప్ మనుషులు మార్కెట్లో విపరీతంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇలాంటి స్టేట్మెంట్లకి 1 or 2 days ఇట్లా గ్లోబల్ గా టెన్షన్స్ పెట్టడం, ఇలాంటి వాటికంటే ముందే ట్రంప్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి నేను ఇట్లా మాట్లాడుతున్నాను, షార్ట్ చేయండి, లాంగ్ చేయండి, ఇలా ఏమైనా ప్రోత్సహిస్తున్నాడా అనేది నాకు కలిగే డౌట్ ఇది. ఎందుకంటే అతని మనుషులు లాస్ట్ 1 year గా భారీగా సంపాదించారు ఫ్రెండ్స్. ఇన్సైడర్ అనేది మార్కెట్లో అట్లా చేస్తే శిక్షలు ఉన్నాయి. బట్ కానీ అది మనం చెప్పలేము కదా. నాకున్న కన్సర్న్ అది, నాకున్న డౌట్ 100% అది నిజమని నేను అన్ను. కానీ నాకున్న డౌట్ అది, ట్రంపే ఇట్లా చేసి మార్కెట్ ని భయపెట్టి మళ్ళా మార్కెట్ రికవర్ చేసి యుఎస్ మార్కెట్లో అంతగా పండికి ఒకటి చేసి ఇలా మొత్తం చేస్తున్నాడా అనేది నాకు ఒక డౌట్ అనమాట. చూడండి, మళ్ళీ ఎన్విడియా మామూలుగా $186 గా ఉంటాడు. నిన్న మార్కెట్ మొన్న పడింది కదా భారీగా,
మళ్ళీ 183. యుఎస్ మార్కెట్ బాగుంటాయి, మిగతా దేశాల్లో ఉండే స్టాక్ మార్కెట్ను పడగొట్టడమే లక్ష్యంగా ట్రంప్ పనిచేస్తున్నాడు అనేది నా డౌట్. అది చూడండి, యాపిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఎక్కడ ఉండేవి అక్కడే ఉన్నాయి, పెద్దగా ఏం మార్పు ఏం లేదు. చూడండి గోల్డ్ చూడండి 4826 చెప్పుకున్నాం కదా. ఈరోజు గోల్డ్ సిల్వర్ ఒక 5% ఫాల్ అయినాయి ఫ్రెండ్స్. సిల్వర్ 5% ఫాల్ వచ్చింది. ఈ గ్లోబల్ గా టెన్షన్స్ తగ్గడం వల్ల సిల్వర్ లో 5% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. 10 years బాండ్స్ 4.3 ఉండే గ్లోబల్ టెన్షన్స్ వల్ల, ఇప్పుడు 4.24. ఇది కూడా ఇంకా తగ్గాలి, ఇది 3.53కి రావాలి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మార్కెట్ లో. యుఎస్ 10 years బాండ్స్ కనుక 4.23 అలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి యుఎస్ 10 years బాండ్స్ 3కి పడిపోయినాయంటే మన మార్కెట్లు కావచ్చు, ప్రతి మార్కెట్ మంచిగా బ్రహ్మాండంగా ర్యాలీ చేస్తుంది. అలాంటి టైంలో మాత్రం గోల్డ్ సిల్వర్ పర్ఫార్మెన్స్ చేయవు. ఇందులో ఎవరైతే ఉంటారో గోల్డ్ సిల్వర్ లో ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అప్పుడు గోల్డ్ సిల్వర్ అమ్మి రిస్క్ అసెట్స్ అంటే మన స్టాక్స్ అనమాట, వాటిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఈ విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదే ఇక యుఎస్ జిడిపి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఈరోజు రాబోతోంది. చూడండి లాస్ట్ 4.3 ఎక్స్పెక్టెడ్, ఇది 3.8 4.3 ఉంది కన్సర్న్. చూడాలి ఇది ఎంతకు వస్తుందో యాక్చువల్ గా. ఇది కూడా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. జీడిపి గ్రోత్ అనుకున్న దానికంటే కొంచెం కిందికి వచ్చిందంటే మార్కెట్ పాజిటివ్ లోనే ఉంటుంది. గ్రోత్ బాగుందంటే ఫెడ్ అనేది అంత త్వరగా వడ్డీ రేట్లు అనేది తగ్గించదు. కాబట్టి ఇది కూడా చూడాలి మనం. దీని గురించి రేపు మాట్లాడదాం మన ఫ్రెండ్స్, ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ జీడిపి గురించి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే స్టాక్స్ అయితే నేనేం చెప్పడం లేదు, ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టాక్ కూడా మంచిగా ర్యాలీలోనే ఉంది. ఆ విషయం మీకు తెలుసు. ఎందుకు ర్యాలీలో ఉన్నాయంటే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మొత్తం అన్ని సెక్టార్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక మనం స్టాక్స్ గా ఏం రెఫర్ ఏం చేయడం లేదు. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం అన్ని సెక్టార్లు పాజిటివ్ లో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మాత్రం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయొద్దండి. చిన్నగా నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, లేదా క్వార్టర్ ఆన్ క్వార్టర్. మన లాస్ట్ టైం Q3 రిజల్ట్స్ వస్తున్నాయి కదా, అట్లా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏ స్టాక్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఏ స్టాక్ పర్ఫార్మెన్స్ చేయటం లేదు, దానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, గ్రోత్ ఎంత వస్తుంది అనే విషయాలు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. మన మార్కెట్లోకి కొత్తగా ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళ కోసం నేను డెడికేటెడ్ గా శనివారం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి, బిగినర్స్ కోసం మాత్రం ఒక డీటెయిల్ గా ఒక వీడియో అయితే తెస్తాను ఫ్రెండ్స్. మీకు ఆ వీడియో కనుక చూసినట్లయితే కొత్తగా వచ్చిన వాళ్ళ మార్కెట్లకి ఒక ఐడియా అనేది మీకు ఏర్పడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మనం ఎన్నో తెస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.